అధికార పార్టీలో ఉన్న అధికారం చేతిలో ఉన్నట్టు ఆ టీడీపీ ఎమ్మెల్యే ఫీల్ అవ్వలేకపోతున్నారా? పార్టీ పెద్దల్ని కలిసేందుకు మాట్లాడేందుకు ఇష్టపడడం లేదా? నియోజకవర్గంలో చురుగ్గా ఉంటున్న అధిష్టానం దగ్గరికి వచ్చేసరికి ఎందుకు టచ్ మీ నాట్ అంటున్నారు? ఆయన అలిగారా లేక వేరే కారణాలు ఉన్నాయా? అసలు ఎవరా ఎమ్మెల్యే, ఏంటి ఆయనకు వచ్చిన సమస్య? కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఏపీ పాలిటిక్స్ లో పరిచయం అక్కర్లేని పేరు. ప్రెజెంట్ నంద్యాల జిల్లా డోన్ టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నారాయన. గతంలో కాంగ్రెస్ తరపున 3 సార్లు ఎంపీగా, ఒకసారి కేంద్ర మంత్రిగా పనిచేశారు. ఒకప్పుడు జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పిన కుటుంబం కోట్లాది. 2019 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరి కర్నూలు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు సూర్యప్రకాష్ రెడ్డి. తర్వాత 2024 ఎన్నికల్లో డోన్ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారాయన. కానీ కొంతకాలంగా టీడీపీ అధిష్టానానికి దూరంగా ఉన్నారట కోట్ల. ఈ విడత పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్దల్ని కలిసిన సందర్భాలు చాలా తక్కువేనట. మంత్రి పదవి ఆశించినా దక్కకపోవడంతో కాస్త అసంతృప్తిగా ఉన్నట్టు మొదట్లో చెప్పుకున్నారు. కానీ ఏడాది గడిచినా ఆయన అధిష్టానంతో అంటీ ముట్టనట్టుగా ఉండటంతో అంతకు మించిన కారణాలు ఇంకేమన్నా ఉన్నాయా అంటూ ఆరా తీస్తున్నాయట రాజకీయ వర్గాలు. ఇక్కడ ఇంకో ట్విస్ట్ కూడా ఉంది. డోన్ నియోజకవర్గంలో మాత్రం చురుగ్గా ఉంటూ పార్టీ పెద్దల దగ్గరకు వచ్చేసరికి టచ్ మీ నాట్ అన్నట్టు ఉండటమేంటో అర్థం కావడం లేదంటున్నారు రాజకీయ పరిశీలకులు. అధికారంలోకి వచ్చి ఏడాదైన సందర్భంగా విజయవాడలో నిర్వహించిన వేడుకల్లోనూ ఆయన పాల్గొనలేదట. మహానాడు కార్యక్రమానికి హాజరు కాలేదు. ఎమ్మెల్యే భార్య కోట్ల సుజాత మాత్రమే మహానాడుకు అటెండ్ అయ్యారు. సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం విజయవాడలో పెద్ద ఎత్తున నిర్వహించిన కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి వెళ్లకపోవడంపై స్థానికంగా రకరకాల చర్చలే జరుగుతున్నాయి. సీనియర్ నాయకుడిగా అటు సీఎం చంద్రబాబును గాని, మంత్రి లోకేష్ ని గాని కలిసిన సందర్భాలు లేవంటున్నారు. దీంతో అధిష్టానం అపాయింట్మెంట్ దొరకలేదా, లేక అధిష్టానాన్ని కలవటానికి ఆయన ఆసక్తిగా లేరా అన్న చర్చ మొదలైంది పొలిటికల్ సర్కిల్స్ లో. ప్రెజెంట్ టీడీపీలో ఉన్న పరిస్థితులపై ఎమ్మెల్యే కోట్ల అసంతృప్తితో ఉన్నారన్నది లోకల్ టాక్. జాతీయ స్థాయి రాజకీయాలు చేసిన తనను కేవలం డోన్ నియోజకవర్గానికి పరిమితం చేశారని కోట్ల ఫీల్ అవుతున్నట్టు సమాచారం. ఇటు డోన్ నియోజకవర్గంలోనూ కొన్ని వ్యవహారాల్లో ఇతరులు జోక్యం చేసుకుంటున్నారని, ముఖ్యంగా తనతో విభేదిస్తున్న ధర్మవరం సుబ్బారెడ్డి చికాకు పెడుతున్నా నియంత్రించడం లేదనే అసంతృప్తి ఉందట సూర్యప్రకాష్ రెడ్డికి. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే ఫైనల్ అని, కార్యక్రమాలు ఎమ్మెల్యే ఆధ్వర్యంలో జరగాలని అధిష్టానం విధాన నిర్ణయం తీసుకున్నా డోన్లో మాత్రం అమలు కావడం లేదని, అయినా అధిష్టానం పట్టించుకోవడం లేదన్నది కోట్ల వర్గీయుల వాదనగా ఉంది. సీడ్ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్న ధర్మవరం సుబ్బారెడ్డి సొంతంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, ఫ్లెక్సీల్లో ఎమ్మెల్యే ఫోటో వేయటం లేదని చెబుతున్నారట. కోట్ల వర్గానికి ధర్మవరం సుబ్బారెడ్డి వర్గానికి అస్సలు పడడం లేదంటున్నారు. ఏ కార్యక్రమమైనా ఎవరికి వారు తప్ప కలిసి నిర్వహించిన సందర్భాలు లేవన్నది లోకల్ క్యాడర్ వాయిస్. అటు నియోజకవర్గ అభివృద్ధికి 100 కోట్లతో ప్రతిపాదనలు పంపినా ఇప్పటి వరకు కదలిక లేదట. డోన్ పాత ప్రభుత్వాసుపత్రిని పునరుద్ధరించాలని, నిలిచిపోయిన అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరారట కోట్ల. క్లస్టర్ యూనివర్సిటీలో అవకతవకలపై సిఐడికి ఫిర్యాదు చేసినా కదలిక లేదని అసంతృప్తిగా ఉన్నారట ఆయన. నామినేటెడ్ పదవుల సిఫారసులు అమలు కాలేదని, కొందరు అధికారుల బదిలీలు తాను చెప్పినట్టు జరగలేదని ఎమ్మెల్యే అసహనంగా ఉన్నట్టు సమాచారం. గుండ్రేవుల వేదవతి రిజర్వాయర్లు నిర్మించాలనే పాయింట్ మీద టీడీపీలో చేరారని, శంకుస్థాపనలు చేసిన ఆ ప్రాజెక్టులపై కదలిక లేకపోవటం, దానికి సంబంధించి జరిగే సమావేశాలకు తనను ఆహ్వానించకపోవడంపై తమ నాయకుడు అసంతృప్తిగా ఉన్నట్టు చెప్తున్నారు కోట్ల అనుచరులు. అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నా అధిష్టానంతో దూరంగా ఉండటానికి ఇలాంటి చాలా కారణాలున్నట్టు చెప్పుకుంటున్నారు. సుదీర్ఘకాలం జాతీయ పార్టీలో ఉండి అక్కడున్న ప్రాధాన్యత ప్రాంతీయ పార్టీలో దక్కడం లేదని బాధపడుతున్నారా, లేక లోకల్ పాలిటిక్స్ లో ఇమడలేకపోతున్నారా అన్న చర్చ జరుగుతోంది డోన్ పొలిటికల్ సర్కిల్స్ లో.